కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థాన స్థిత కుజుడు అనుకూలంగా ఉన్నారు. గురుబలం ఉన్నది, చంద్రబలం ప్రధానంగా అనుకూలంగా ఉన్నది. అయితే ఈ మూడు గ్రహాలతో ఏదైతే ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, అష్టమ రవి యొక్క దోషము, సప్తమ స్థాన స్థిత గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిగతుల్ని వీటిని గనక బేరేజ్ వేసుకుంటే మిశ్రమమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నట్టు మనం అంచనా వేయవచ్చును. ప్రత్యేకించి లాభస్థాన స్థిత కుజుడు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన తన యొక్క ముద్రని చూపిస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, దాని నుండి వెంటనే బయటపడేటువంటి విధంగా, వచ్చిన అనారోగ్య సమస్య వస్తే వెంటనే బయటకు వస్తారు, వచ్చిన ఆర్థిక ఇబ్బంది వస్తే వెంటనే బయటకు వస్తారు. అలాగే ఏదైనా ఒక చిన్న ఉద్యోగపరమైనటువంటి సమస్య వస్తే వెంటనే దాని నుండి బయటకు వచ్చేటువంటి విధంగా కుజుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. గురుబలం ఉన్నంత వరకు, కుజబలం ఉన్నంత వరకు సమస్యల వలయం చుట్టుముట్టినప్పటికీ వాటి నుండి చాలా తేలికగా బయటకు వచ్చేటువంటి స్థితిగతులు కన్యారాశి వారికి ఉంటాయి. అయితే ఈ వారంలో స్వయంకృతాపరాధాలు అధికంగా కనబడుతున్నాయి. అనగా సొంతంగా చేసినటువంటి తప్పిదాలు, మాట వల్ల వచ్చినటువంటి సమస్యలు, చెప్పుడు మాటలు వినడం ద్వారా ఇంకొకరి మీద ఏర్పడినటువంటి అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది మీరు కావాలని వారిని ఏదైనా మాట అనకపోయినా మీ చూపుల ద్వారానో లేదా మీ చేష్టల ద్వారానో వారిపై ఉండేటువంటి వ్యతిరేకతను కూడా మీరు వ్యక్తం చేస్తూ ఉంటారు. తత్ఫలితంగా నిజంగా మంచి వాళ్ళైనటువంటి వాళ్ళు శత్రువుల కింద మారుతూ ఉంటారు. నిజంగా శత్రువులైనటువంటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వారి కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుడు మాటలు వినకండి. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, జీవిత భాగస్వామితోనూ ఇటువంటి ఎవరైతే భాగస్వాములు ఉన్నారో జీవితంలో వారితో చాలా సఖ్యతతోటి ముందుకు సాగండి. ఏమైనా చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినప్పటికీ ఈ వారంలో పెంచుకోకుండా, గొడవల్ని పెంచుకోకుండా సామరస్యంగా ముందుకు సాగడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చదువరులకి పరిస్థితులు బాగున్నాయి. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ముఖ్యంగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు.